హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విండ్ టర్బైన్ జనరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అంటే విండ్ ఎనర్జీ నుంచి మనం ఎలా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. సో లాస్ట్ వీడియోస్లో నేను థర్మల్ పవర్ గురించి, న్యూక్లియర్ పవర్ గురించి, హైడ్రో పవర్ గురించి, డీజిల్ పవర్ గురించి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం విండ్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. సో యాక్చువల్గా విండ్ టర్బైన్ అనేది ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుందంటే కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఇన్పుట్ వచ్చేసి ఏంటిది విండ్ అనమాట. విండ్ ఎనర్జీని తీసుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో యాక్చువల్గా విండ్ టర్బైన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి జనరేటర్ కానీ, గేర్ బాక్స్ కానీ, ఇంకా షాఫ్ట్స్ కానీ, ఇంకా బ్లేడ్స్ కానీ, ఇవన్నిటిని కలిపి ఏమంటారు అంటే విండ్ టర్బైన్ అని అంటారనమాట. అన్నీ కలిపి మనం విండ్ టర్బైన్ అని అంటామన్నమాట. ఇదేం చేస్తుంది? కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మెయిన్ ఒక అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదన్నమాట. అంటే ఎయిర్ పొల్యూషన్ అవ్వటం కానీ, లేకపోతే వాటర్ అనేది పొల్యూట్ అవ్వటం కానీ అలాంటిది ఏమీ జరగదన్నమాట. ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. అంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేయదు కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇప్పుడు మనం దీని యొక్క పార్ట్స్ అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాము అనేది తెలుసుకుందాం. చూసారు కదా, మనం చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకి విండ్ టర్బైన్ జనరేటింగ్ సిస్టమ్. అంటే చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. సో దీని కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇవేంటయ్యి రోటర్ బ్లేడ్స్ అనమాట. ఈ బ్లేడ్స్ వచ్చేసి 60 feet అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క బ్లేడ్ వచ్చేసి 60 feet ఉంటుంది. దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవటం చాలా కష్టం అనమాట. అంటే బ్రేక్ అవ్వకుండా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. సో 60 feet వరకు ఉంటుంది. సో ఈ బ్లేడ్స్ అన్ని మూడింటిని ఒక దగ్గర కనెక్ట్ చేస్తాం కదా, దీన్నే ఏమంటారు అంటే రోటర్ హబ్ అని అంటారనమాట. దీన్ని ఏమంటారు? రోటర్ హబ్ అని అంటారనమాట. సో రోటర్ హబ్ నుంచి మనం ఒక షాఫ్ట్ అనేది కనెక్ట్ చేస్తాము. సో ఆ షాఫ్ట్కి చివర ఒక గేర్ బాక్స్ అనేది కనెక్ట్ చేస్తాము. మళ్ళీ దాని నుంచి ఇంకో షాఫ్ట్ అనేది కనెక్ట్ చేస్తాము. ఈ షాఫ్ట్కి చివరిలో మనం జనరేటర్ని కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఉంటుంది కదా, జనరేటర్, గేర్ బాక్స్, షాఫ్ట్ ఇవన్నీ కలిపి ఒక బాక్స్లో ఉంటాయన్నమాట. ఈ బాక్స్ని ఏమంటారు అంటే నక్కల్ అని అంటారనమాట. ఇందులోనే కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. కంట్రోల్ సిస్టమ్ అంటే ఈ సెన్సార్స్ కానీ, కంట్రోలర్స్ కానీ, ఇంకా కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ అంతా కూడా ఆ బాక్స్లోనే ఉంటుందన్నమాట. సో ఈ బాక్స్ కింద ఇది ఉంది కదా జాయింట్, దీన్నే ఏమంటారంటే యావ్ సిస్టమ్ అని అంటారనమాట. సో ఇక్కడ ఒక టవర్ అనేది ఉంటుందన్నమాట. ఈ టవర్ కింద ఇక్కడ లోపల నుంచి వైర్స్ అనేవి కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఉండేది ఇది ట్రాన్స్ఫార్మర్ అనమాట. అర్థమైంది కదా? ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తామన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనం వర్కింగ్ అనేది చూద్దాం, ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఎప్పుడైతే మనకి విండ్ అనేది వస్తుందో అప్పుడు ఏమైతే బ్లేడ్స్ ఇవి రొటేట్ అవుతాయి అన్నమాట. రొటేట్ అయినప్పుడు ఇక్కడ మనం రోటర్ హబ్కి ఒక షాఫ్ట్ అనేది కనెక్ట్ చేస్తాం కదా, ఇది రొటేట్ అవుతుంది. ఇది లో స్పీడ్తో రొటేట్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఎయిర్ అనేది కాన్స్టెంట్గా ఉండదన్నమాట. అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, వెదర్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది 60 feet ఉంటుంది కాబట్టి మనకి వచ్చే గాలికి స్ట్రాంగ్ విండ్స్ వచ్చినప్పుడు కొంచెం స్పీడ్గా రొటేట్ అవుతుంది, లేకపోతే స్లోగా రొటేట్ అవుతుంది అనమాట. సో ఇది అనేది లో స్పీడ్ షాఫ్ట్ అంటారు. దీన్ని ఏమంటారు? లో స్పీడ్ షాఫ్ట్ అంటారనమాట. అంటే ఇది స్లోగా రొటేట్ అవుతుంది అనమాట ఈ బ్లేడ్స్ వల్ల. ఇది రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ గేర్ బాక్స్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇది లో స్పీడ్తో రొటేట్ అవుతుంది కదా. ఇప్పుడు లో స్పీడ్తో మనం అక్కడ జనరేటర్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ చేసామనుకోండి, మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వదు మనకు కావాల్సినంత. ఇంకోటి ఏంటంటే మనకి ఈజీగా జనరేటర్ అనేది ఫెయిల్ అవుతుందన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే మధ్యలో గేర్ బాక్స్ అనేది కనెక్ట్ చేసి మనం ఏం చేస్తాము, స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో మనం గేర్ బాక్స్ దగ్గర ఇంకో షాఫ్ట్ కనెక్ట్ చేస్తాం కదా, సో అది హై స్పీడ్తో రొటేట్ అవుతుందన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారు? హై స్పీడ్ షాఫ్ట్ అని అంటారనమాట.
ఇది ఎప్పుడైతే హై స్పీడ్తో రొటేట్ అవుతుందో ఇప్పుడు జనరేటర్ ఏం చేస్తుంది, ఎక్కువ ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన వోల్టేజ్ అనేది హైగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి మనం వైర్స్ ఈ టవర్ లోపల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, దీని నుంచి మనం మళ్ళీ గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. అలా మనం పవర్ని సప్లై చేసుకుంటాం అన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు స్పీడ్ అనేది కొంత లిమిట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు వెరీ హై స్పీడ్స్ అనేది వచ్చినప్పుడు మనకి స్పీడ్ ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ అయితే దానివల్ల ఏమవుతుంది, జనరేటర్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 2 షాఫ్ట్స్ దగ్గర బ్రేక్స్ అనేవి కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఏం చేస్తాయి, బ్రేక్స్ ఆ స్పీడ్ని లిమిట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, స్పీడ్ ఇంక్రీజ్ అయిందని ఎలా తెలుస్తుంది, ఎలా అంటే ఇందులో సెన్సార్స్ అనేవి ఉంటాయి, కంట్రోలర్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు యో సిస్టమ్ ఉంది, అంటే విండ్ ఏ సైడ్ వస్తే ఇదేమవుతుంది, ఈ నెక్కల్, ఈ రోటర్ హబ్ ఇది మొత్తం కలిపి ఆ విండ్ వచ్చే సైడ్ రొటేట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది టవర్ అనమాట. ఈ టవర్ మనం డైరెక్ట్గా ఒక్కటే ఇలా కనెక్ట్ చేయమన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చిన్న చిన్న పార్ట్స్గా చేసి వాటిని జాయిన్ చేస్తారనమాట. ఇది చాలా హైట్లో ఉంటుంది. అర్థమైంది కదా. మనం విండ్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాం. విండ్ అనేది వెదర్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి నో విండ్ అంటే విండ్ అనేది లేకపోయింది అనుకోండి, మనకి పవర్ అనేది జనరేట్ అవ్వదన్నమాట. నో విండ్ అంటే నో పవర్ అనమాట. ఇప్పుడు విండ్ని బట్టే మనకి ఎంత పవర్ అనేది జనరేట్ అవుతుందో మనం చెప్పగలం. హై విండ్స్ వచ్చినాయి అనుకో ఎక్కువ పవర్ అనేది జనరేట్ అవుతుంది, తక్కువ ఎయిర్ వచ్చింది అనుకో మనకి తక్కువ పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే వెదర్ కండిషన్స్ని బట్టి మనకి జనరేషన్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దాని యొక్క అడ్వాంటేజెస్ అనేవి చూద్దాం. విండ్ టర్బైన్ జనరేషన్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఫస్ట్ది ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. అంటే ఇది లాంగ్ టైం ఉంటుంది, ఇది తరిగిపోయేది కాదనమాట. అదే కాకుండా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇదే మనకి దీనికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకోటి ఏంటంటే క్లీన్ ఎనర్జీ. అంటే ఏంటి, మనం ఇందా చెప్పుకున్నాం కదా, దీనివల్ల ఎయిర్ కానీ వాటర్ కానీ పొల్యూట్ అవ్వదన్నమాట. కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట, నో పొల్యూషన్ అనమాట. ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఏంటి, మనకి ఆపరేటింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట, ఆపరేటింగ్ కాస్ట్. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ యూజ్. ఇప్పుడు మనం చూడండి, ఈ టర్బైన్ అనేది ఎక్కువ గ్రౌండ్ని ఆక్యుపై చేయదన్నమాట. మనం ఇందా చూసుకున్నాం కదా, ఇది ఎక్కువ స్పేస్ కింద అనేది ఎక్కువ ఆక్రమించేసిందా చెప్పండి, లేదు కదా. సో కాబట్టి ఏంటంటే కింద మనం ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ స్పేస్ని ఆక్రమించదన్నమాట కింద. అర్థమైంది కదా అడ్వాంటేజెస్ ఏంటిది. ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ, అంటే లాంగ్ టైం ఉంటుంది, ఇది తరిగిపోయేది కాదనమాట. అంతేకాకుండా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ అనేది అక్కరవ్వదు. ఇంకోటి ఏంటంటే ఆపరేటింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి ఇంకా ల్యాండ్ అంటే కింద ఆక్రమించుకునే స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మనం ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి డిసడ్వాంటేజెస్. ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వెదర్ డిపెండెన్స్. అంటే వెదర్ని బట్టి మనకి వర్క్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా. అంటే మనకి విండ్ ఎక్కువ వచ్చిందనుకో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, విండ్ లేదనుకో అప్పుడు పవర్ అనేది జనరేట్ అవ్వదన్నమాట. కాబట్టి ఇది వెదర్ డిపెండెన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఎందుకంటే ఇప్పుడు బ్లేడ్స్ చూడండి, ఒక్కొక్కటి 60 feet ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మనం ఇన్స్టాల్ చేయాలి. అది చాలా కష్టం అనమాట. లోపల టర్బైన్స్ నెక్కలు ఉంటుంది కదా, దాని మొత్తాన్ని మనం సెటప్ చేయాలి. సో ఇది చాలా ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాయిస్ అనేది జనరేట్ అవుతుంది ఈ టర్బైన్ వల్ల. ఏమవుతుంది, ఈ టర్బైన్ వల్ల నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వైల్డ్ లైఫ్. ఇప్పుడు బర్డ్స్ కానీ బ్యాట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్ అనేది ఇవనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో బర్డ్స్ వచ్చి తగిలినప్పుడు ఏమవుతుందంటే అవి చనిపోతాయి అన్నమాట ఆ బ్లేడ్స్ వల్ల. కాబట్టి ఆ వైల్డ్ లైఫ్కి కొంచెం
డేంజర్ అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి హై విండ్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి మనకి ప్రాపర్ స్టోరేజ్ సొల్యూషన్ అనేది ఉండాలన్నమాట. అది లేదనుకో మనం జనరేట్ చేసిన ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇవి డిసడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజెస్ ఏంటి, ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. ఇది రెన్యూబుల్ ఎనర్జీ అంటే లాంగ్ టైం ఉంటుంది. ఆపరేటింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఇంకోటి ల్యాండ్ కూడా తక్కువ ఆక్రమించుకుంటుంది. అంటే మనం ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట కింద. డిసడ్వాంటేజెస్ వచ్చి ఇది వెదర్ డిపెండెన్స్, అంటే వెదర్ని బట్టి మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇంకోటి ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, నాయిస్ జనరేట్ అవుతుంది, వైల్డ్ లైఫ్కి ఇదంత సేఫ్ కాదు. ఇంకోటి ఏంటంటే మనకి ప్రాపర్ స్టోరేజ్ లేకపోతే మనకు హై ఎనర్జీ అనేది జనరేట్ అయినప్పుడు మనకి ఎనర్జీ అనేది లాస్ అవుతాం అన్నమాట, ప్రాపర్ స్టోరేజ్ అనేది లేకపోతే. సో ఇది విండ్ ఎనర్జీ గురించి. సో ఫ్రెండ్స్, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.